కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను బీఎస్బీపీ కేవైసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కోనసీమ అల్లర్లలో ఇదే సీఐ మీ వద్ద పనిచేసినప్పుడు అప్పుడు మంచివారు ఇప్పుడు చెడ్డవారు అని ఎలా అయ్యారు మీరు? ఉద్యోగం తీసేయడానికి చట్ట ప్రకారం మాకు న్యాయం చేసిన సీఐను జైలుకు పంపుతారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నూకపెయ్యి రాంబాబు, బీఎస్పీ నాయకులు వడ్డి వీరస్వామి, జిత్తుక సత్యనారాయణ, బీకేసీ పార్టీ నాయకులు శెట్టిబత్తుల తులసిరావు, రొక్కల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది సరి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సదరు ఎస్ఐ గారు సమక్షంలో మరి ఈ రూరల్ సిఐ గారి గౌరవ మరి ప్రశాంత్ గారు ఎవరైతే ఉన్నారో సిఐ గారి ఆధ్వర్యంలో కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈ దాడికి పాల్పడినటువంటి ముద్దాయిల్ని మరి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం, రిమాండ్కి పంపించడం జరిగింది. దీన్ని మరి మాజీ మంత్రి వర్యులు గౌరవ పెద్దలు పినిపే విశ్వరూప్ గారు దీన్ని రాజకీయం చేస్తూ నిన్న పబ్లిక్ మీటింగ్లో మరి నిజాయితీ గల ఆఫీసర్లపై బురద జల్లుతూ తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం ఇది సరికాదు. దీన్ని బహుజన సమాజ్ పార్టీ నుంచి అల్లవరం మండల దళిత నాయకుల నుంచి మేము మరి ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజాయితీ గల ఆఫీసర్ల మీద ఏ దాడి జరిగినా బురద జల్లినా ఖచ్చితంగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. చట్టానికి వ్యతిరేకంగా ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మరి మంత్రి గారికి సరికాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. జై సిఐ అయినటువంటి ప్రశాంత్ కుమార్ గారు యాక్సెప్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి విచారించి వాళ్ళ మీద కేసు కట్టి కోర్టుకు పంపించారు. అదేవిధంగా కోర్టుకు పంపించిన తర్వాత ఈరోజు మళ్ళీ వైసీపీ నాయకులైనటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ అయినటువంటి విశ్వరూప్ గారు మరి అధికారుల మీద లేనిపోని బురదలటం కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి 3 మండలాల్లో కూడా జరిగాయి. మరి ఇదే ప్రశాంత్ కుమార్ సిఐ గారు అనేక సమస్యలను చాకచక్యంగా ఛేదించి మరి మంచి పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి వ్యక్తి మీద మరి రాజకీయ కక్షతో మరి తన కుమారుడిని ఒక మర్డర్ కేసులో అరెస్ట్ చేయడాన్ని తన మనసులో పెట్టుకుని ఈ యొక్క చిన్న చిన్న సంఘటనల్ని రాజకీయం చేయాలని మరి మాజీ మంత్రివర్యులు విశ్వరూప్ గారు మరి చేస్తున్నటువంటి ఈ కుట్రపూరిత కుతంత్ర రాజకీయాల్ని మేము ఖండిస్తున్నాం. మరి అలాగే తన ఇంటి మీద దాడి చేసి మరి దహనం చేసినటువంటి నేరస్తుల్ని వెంటాడి ఛేదించి పట్టుకుని మరి కటకటాలకి మరి పెట్టినప్పుడు ఇదే ప్రశాంత్ కుమార్ గారిని విశ్వరూప్ గారు మరి మెచ్చుకుని అభినందనలు తెలియజేశాడు. మరి అదే విధమైన దాడి మరో ఇంటి మీద జరిగితే మరి దాన్ని నేరం కాదని ఏదో ఆకతాయి చర్యగా ఆయన అభివర్ణించి నేరాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడటం అనేది ఆయన స్థాయికి దిగజారుడు చర్యగానే భావిస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క చిన్న చిన్న సంఘటనల్ని ఆయన మనసులో పెట్టుకుని రాజకీయ రంగు పులిమి మరి ఆయన్ని విధుల నుంచి బీఆర్లో పెట్టించి జైలు పంపుతారనే విషయాల్ని